గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక బూటకపు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తా ఉన్నా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల మాట ఎత్తకపోవడం విడ్డూరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం గతంలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారు అనే ఒక ఉద్దేశంతోన స్థానిక సంస్థల ఎన్నికలకు పూనుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. తద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫైనాన్స్ నిధులను రాకపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలో, మండల పరిషత్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భయపడే ఎన్నికలకు ముందుకు రావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం.